నమస్తే అండి అందరికీ. నమస్తే. నమస్తే, అందరు బాగున్నారా? బాగున్నాం. ఓకే ఓకే. ఈరోజు అంటే భద్రయ్య గారి తోటలో ఉన్నాము. బిఎస్ఆర్ విత్తనాలని ఇక్కడ వెంకటరెడ్డి గారి యొక్క అంటే ప్రోద్బలం మేరకు భద్రయ్య గారు ఈ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవటం, ఇక్కడ సైదులు గారు, ఐలయ్య గారు, లక్ష్మయ్య గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక 20 ఎకరాల వరకు మన విత్తనాన్ని పెట్టడం జరిగింది. ఈ విత్తనం ఇప్పటికే దాదాపు అంటే ఈ ఎకరం 10 గుంటలు ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 35 క్వింటాల వరకు కటింగ్ తెంపినం అనేది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ కూడా క్రాప్ అనేది కూడా ఏ రకంగా ఉంది అనేది కూడా చూడండి. ఇదంతా కూడా క్రాపు ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే జనరల్గా రెండో క్రాపు తెంపనట్టుగానే ఉంది. మొత్తం టోటల్గా అంతా కూడా పచ్చికాయ కూడా బాగా ఉంది. ఇదంతా కూడా పచ్చికాయ చూడండి. కొత్త వరకు కూడా ఏంటంటే క్రాప్ అంతా కూడా కాయటం అనేది జరిగింది. అంతా కూడా కొత్త వరకు కూడా డైరెక్ట్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మార్చి 25వ తారీఖు మనం ఉన్నాము. ఇదంతా కూడా ఆల్రెడీ తోటలన్నీ కూడా కంప్లీట్గా తీసేస్తున్నారు. అంతా కంప్లీట్గా అంతా తోటలన్నీ కూడా మొత్తం ఊడబీకుతున్నారు ఖమ్మం అంతా కూడా. ఇప్పుడు మనం అంటే రైతుని అడిగి తెలుసుకుందాము. చెప్పండి భద్రయ్య గారు, ఈ విత్తనం అంటే మీకు ఎలా అనిపించింది? అంతకుముందు కొన్ని తాళయ్యేది బాగా. ఓకే. ఈసారి తాళ అనేది ఏం లేదు, కాయ సైజు వచ్చింది. ఓకే. రైతుకి మాకైతే మంచిగా అనిపించింది. బాగుందా సార్? ఓకే ఓకే. అంటే ఇప్పుడు మార్కెట్లో రేట్ ఎట్లా పడ్డా సార్? రేటు జెండా పాటకు ఉంది, అటు ఇటు మీద పడ్డాయి. మంచిగా మనం మార్కెట్ చేస్తే జెండా పాట పడుతుంది, సరుకు మంచిగా చేసుకోవచ్చు. జెండా పాటకు దగ్గరకు వచ్చింది అంటే కాయ అనేది కూడా క్వాలిటీ జెండా పాట పడ్డదా? అంతేనా? ఓకే 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 ఓకే. ఇది భద్రయ్య గారు, ఈ విత్తనం పెట్టుకోవచ్చు అంటారా సార్? బిఎస్ఆర్ విత్తనం పెట్టుకోవచ్చు అంతేనా? ఒకసారి మరి వెంకటరెడ్డి గారికి కంగ్రాచులేషన్ చెప్పుదామా? వెంకటరెడ్డి గారికి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి భద్రయ్య గారు. ఓకే, గ్రేట్. ఓకే ఓకే ఓకే. ఇది బిఎస్ఆర్ విత్తనం యొక్క ప్రాముఖ్యత. నమస్తే, నమస్కారములు. ఈ విత్తనంలో ప్రధానంగా గమనించాలి, మొత్తం టోటల్గా లాస్ట్ వరకు కూడా మే నెల వరకు కూడా ఇదే ఉంటుంది. రెండోది ఇదంతా కూడా ఏంటంటే ఒకటే చెట్టు. సైదులు గారు ఇదంతా ఒకటే చెట్టు. ఇది కడకు మేము లోపలికి కూడా పోనిస్తలేదు. మొత్తం 2 క్రాపులు ఏరిన తర్వాత కూడా ఇదంతా ఒకటే చెట్టు. మొత్తం టోటల్గా అంతా చూడండి. మళ్ళీ కూడా ఏంటంటే క్రాపు ఇదంతా కూడా ఏ రకంగా వచ్చింది అనేది కూడా మీకు కనబడుతూ ఉంది. మొత్తం చెట్టు అంతా కూడా ఏంటంటే క్రాపి కాసి మళ్ళీ అంతా కూడా ఒరగటం అనేది ఇది కూడా ఒకటే. మొత్తం అంతా క్రాప్ అంతా కూడా కింద పడ్డది అంతా కూడా. ఇదంతా కూడా చూడండి. ఇది బిఎస్ఆర్ విత్తనాల యొక్క ప్రత్యేకత. నమస్తే అండి అందరికీ. నమస్తే. రైట్.